శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవతా న హరే పరతస్త్రాతా నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీకృష్ణాయదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద తృంచవే భవలతల్ నిత్యానుకంపానిధి. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతములో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 77వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, గంగా తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకు శుకుడు భాగవతాన్ని సప్తాహ దీక్షతో శ్రవణం చేసేటట్టుగా అతి రమ్యంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఈ భూలోకముతో పాటుగా అధోలోకాల గురించి చెప్పాడు, ఊర్ధ్వలోకాల గురించి చెబుతూ, నాయనా పరీక్షణ్ మహారాజా, అధోలోకాలు స్వర్గము కంటే కూడా ఎక్కువ సుఖాన్ని అందజేసేటువంటి లోకాలు క్రింద ఉన్నాయి కదా లోకాలని చెప్పేసి వాటిని చిన్నచూపు చూడకూడదయ్యా. చాలా మహత్తరమైనటువంటి లోకాలు. అక్కడ రోగము కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, శోకము కానీ, శరీరం ముడతలు పడడం అనేటువంటిది కానీ, తల జుట్టు నెరిసిపోవడం అనేటువంటిది కానీ, వయస్సు కలిగినటువంటి పురుషులందరూ కూడా నిత్య నూతన యవ్వనవంతుల వల్లే ఉంటారే కానీ వారికి వార్ధక్యం కూడా రాదయ్యా. నిరంతరము కూడా వారు సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు. అయితే వారికి దేనివల్ల కూడా భయం లేదు. కొన్ని అధోలోకాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము తప్ప దేనికి కూడా వారు భయపడరు. ఒకానొక సందర్భంలో పాతాళలోకంలోనికి సుదర్శన చక్రం ప్రవేశిస్తే అప్పుడు ఆ యొక్క లోకము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేటు కలుగుతుందే కానీ అన్యములైనటువంటి వాటికి దేనికి కూడా వారు భయపడరు, తగ్గరు అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తూ మరొక్క మాట కూడా చెప్పారు. ఈ 14 భువనాలకు భూలోకానికి పై భాగంలో, ఊర్ధ్వలోకాలకు మధ్య భాగంలో, భూలోకానికి దక్షిణం వైపున యముని యొక్క దివ్యమైనటువంటి పురమున్నదయ్యా. దీన్ని యమలోకము అని చెప్పనంటారు. ఆ యమలోకానికి అధిపతి వచ్చేసి సాక్షాత్తుగా యమధర్మరాజు. ఆయనని సంయమని అని చెప్పనంటారు. అంతేకాకుండా ఆయన వచ్చేసి ప్రతి ఒక్కరితో కూడా సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి ఆయన్ను సమవర్తి అని కూడా అంటారు. ఆ సంయమనీపురానికి రాజధాని అయినటువంటి, ఆ సంయమనీపురానికి రాజు అయినటువంటి ఆ యమధర్మరాజు సర్వజీవుల పట్ల కూడా సమమైనటువంటి బుద్ధిని, ఒకరంటే ప్రేమ, ఒకరంటే ద్వేషం ఇత్యాది గుణములతో వారిని వేరువేరుగా చూడకుండా సమానమైనటువంటి బుద్ధితో చూస్తాడు కాబట్టి ఆయనందరూ కూడా సమవర్తి అని చెప్పేసి పిలుస్తారు. అందరి చేత సమవర్తి అని పొగడబడతాడు. ఆయన యొక్క లోకములో ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రజలు వాడు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మముల చేత, పుణ్యకర్మలు చేస్తే వాడు సుఖాలు అనుభవిస్తాడు ఊర్ధ్వలోకాల్లో, పాపకర్మలు చేస్తే ఊర్ధ్వలోకాల్లో నరకానికి వెళతాడు. అయితే వాడు పుణ్యము చేసినా పాపము చేసినా ముందుగా వెళ్ళవలసింది నరకలోకానికే. ఈ జీవుని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోయేటప్పుడు వాడు ఎంత పుణ్యాత్ముడైనప్పటికీ కూడా తప్పనిసరిగా నరక దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే
ఆ పుణ్యాత్ముడు నరకలోకానికి వెళ్ళినప్పుడు సాక్షాత్గా యమధర్మరాజు తెల్లని శరీర ఛాయ కలిగినటువంటి వాడై, తెల్లటి దుస్తులు ధరించినటువంటి వాడై తనంతట తానుగా యమలోకం యొక్క ముఖద్వారం వరకు వచ్చి ఆ వచ్చినటువంటి పుణ్యాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని తను తోడుగా ఉండి ఆదరణతో ఎంతో ప్రేమతో అతనికి స్వాగతం చెప్పి తన యొక్క లోకానికి, తన యొక్క రాజమందిరానికి తీసుకుని వెళ్ళి సభలో తన యొక్క సింహాసనానికి కుడివైపులో కూర్చోబెట్టుకొని అతన్ని అనేక రీతులుగా గౌరవిస్తాడు. ఇంకా గొప్ప పరమ భాగవతుడైతే, నిరంతరం భాగవత శ్రవణం చేసేటువంటి వాడైతే, నిరంతరం భాగవత పారాయణం చేసేటువంటి వాడు ఎవడైనా ఆ లోకానికి వస్తే యమధర్మరాజు యొక్క ఆనందం ఇంత అంత అని చెప్పడానికి 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడికి కూడా తరము కాదు అని చెప్పేసి వ్యాసుడు చెప్తాడు. అంతేకాదు, అలాంటి భాగవతోత్తముడు ఎవరైనా సరే ఆ నరకలోకానికి వెళితే అతని యొక్క పాదాలు చక్కగా ఆ సుగంధ పరిమళ భరితమైనటువంటి జలముల చేత బంగారు పళ్ళెరములో అతని కాళ్ళు పెట్టి కడిగి ఆ జలములను శిరస్సుపై చల్లుకొని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కారుణ్యం నాకు కలగాలయ్యా నీ ద్వారా అని చెప్పేసి ఆ పాదాల యొక్క ప్రక్షాళిత జలాన్ని శిరస్సుపై చల్లుకుంటాడు. పరమ పుణ్యాత్ములు యమలోకానికి వెళితే ఆ విధంగా యమధర్మరాజు వారినందరినీ కూడా గౌరవించి ఆ తర్వాత యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అని చెప్పేసి అవన్నీ కూడా వారికి చూపించేసి ఆ తర్వాత వారి యొక్క సమయము మించిపోకుండా ఊర్ధ్వలోకాల్లో వారు సుఖాలను అనుభవించాలి కాబట్టి వెంటనే ఊర్ధ్వలోకాలకు పంపిస్తారు. మరి ఇలా వచ్చినటువంటి వారినందరినీ కూడా యమధర్మరాజు సంయమనీపురంలో ఉత్తర ద్వారము గుండా వారిని ప్రవేశింపచేసేటట్లుగా చేస్తాడు, లేదా తూర్పు ద్వారం గుండా వారు వచ్చేటట్లుగా చేస్తారు. పరమ భాగవతులు, వేద పండితులు, బ్రాహ్మణులు నిరంతరము ధర్మము సత్యము తప్పకుండా తూచా తప్పకుండా పాటించేటువంటి వారినందరినీ కూడా ఆ యొక్క యమధర్మరాజు ఉత్తర ద్వారం గుండా తన యొక్క పట్టణంలోకి తీసుకుని వెళ్ళి ఆ పట్టణమంతా కూడా చూపించి తర్వాత తూర్పు మార్గం గుండా వారిని ఊర్ధ్వలోకాలకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ భూమిపైన ఎన్నో దుష్కర్మలు చేస్తూ ఉంటారు, కొందరు పాపాలు చేస్తూ ఉంటారు. అవి తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కాబట్టి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నరుడు నరకలోకంలో ఆ విధమైనటువంటి అనేక శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఆయా శిక్షలన్నీ కూడా 21 రకాల శిక్షలుంటాయి పరీక్షణ్ మహారాజా. ఇందులో తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, అసిపత్రవనము, రేతఃపాతము, కుంభీపాకము అని చెప్పేసి ఈ విధమైనటువంటి అనేక రకములైనటువంటి నరకాలున్నాయి. ఆ నరకాలలో జీవుడు పడేటువంటి యాతనలు చూస్తూ ఉంటే నిజానికి ఎందుకుగాన ఈ తప్పులు చేశామయ్యా భూమిలోకంలో ఉన్నప్పుడు, ఈ భూలోకంలో ఒక చిన్న పని మనము సుకృతమనేటువంటిది చేయలేకపోయామే. కలౌనామ సంకీర్తన. నిజానికి ఎన్నో లోకాల్లో ఉండేటువంటి వారు సైతము కూడా భూలోకంలో పుట్టాలని చెప్పేసి ప్రతి క్షణము కూడా పరితపిస్తూ ఉంటారంట. మరి అంత ఉత్కృష్టమైనటువంటి భూలోకంలో పుట్టినటువంటి నేను, అందున మానవ జన్మ భగవంతుడు నాకు ఇస్తే ఈ శ్రేష్టమైనటువంటి జన్మను నేను ఉత్తమమైనటువంటి యొక్క జన్మను నేను చరితార్థం చేసుకోలేకపోయానే, సద్వినియోగం చేసుకోలేక నిరంతరం భగవన్నామ సంకీర్తన చేయకపోగా ఎప్పుడూ పాపకృత్యాలని ఆచరిస్తూ నా యొక్క విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాను కదా. ఎదుటివారితో తమోగుణపూరితమైనటువంటి మనసుతో మాట్లాడానా, రజోగుణమైనటువంటి మనసుతో వారితో మాట్లాడానా, అందరితో ద్వేషాన్ని పెంచుకున్నానా, బంధువులందరినీ దూరం చేసుకున్నానా, చుట్టాలందరూ వెళ్ళిపోయారా, స్నేహితులు నాకెవరూ కనపడడం లేదా, కనీసం నేను కట్టుకున్నటువంటి భార్యా పిల్లలు కూడా నన్ను ఆదరించలేదే. ఇంత డబ్బు సంపాదించి వారి కోసం అహర్నిశలు రేయింబవళ్ళు కష్టపడి ఇంత ధనాన్ని కూడబెట్టి నేను కూడా తినకుండా వారి కోసం ఎత్తిపెడితే చివరి క్షణంలో నా కోసం వీరు దానాలు కూడా చేయలేకపోయారే. వారు మరి ఆ దానాలు చేసింటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి జీవుడు వలవలా ఏడుస్తాడు. ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం? కాలం దాటిపోయినటువంటి కాలాన్ని, ఉన్నప్పుడు కాలాన్ని వాడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అందువల్లనే ఇన్ని కష్టాలు, ఇన్ని నరక యాతనలు అనుభవిస్తూ యాతనా శరీరముతో వాడు చేసినటువంటి పాపమంతా కూడా పరిహారమయ్యేంత వరకు అక్కడ నరకయాతనలు అనుభవించి ఆ తర్వాత భూమిపైన పుడతాడయ్యా. పుట్టి మరలా వాడు ఏం చేస్తాడు? గత జన్మములో పుణ్యము చేసి ఉంటే మంచి కార్యాలు చేస్తాడు, చేయలేకపోయి ఉంటే మరలా పాప పనులు చేస్తూనే ఉంటాడు. ఈ విధంగా ప్రతి జన్మ ఎత్తడము, పాప పనులు చేయడము, లోకంలో నరక యాతనలు అనుభవించడము, తిరిగి భూమిపైన పుట్టడం, ఈ విధంగా ఈ చక్రంలో వాడు పరిభ్రమిస్తూ కల్పాంతం వరకు దరిద్రాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని ఇటు భూలోకంలో అటు నరకలోకంలో అన్ని రకాలైనటువంటి దుఃఖాలు వాని చుట్టే పరిభ్రమిస్తూ నిరంతరం వాన్ని అంటి పెట్టుకొని ఉంటాయని చెప్పేసి పరీక్షణ్ మహారాజుతో శుకుడు చెప్తే పరీక్షిత్తు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించిపోతుంది. స్వామి, ఇంత భయంకరమైనటువంటి నరకలోకాల గురించి నాకు చెప్తున్నావు, నరక యాతనల గురించి మీరు చెప్తున్నారు. ఒకప్పుడు ఆ
అధోలోకాల గురించి, స్వర్గతుల్యమైనటువంటి లోకాలని చెప్తే చాలా సంతోషపడ్డాను. మరి నీవు నరక లోకాల గురించి చెప్పేసరికి ఒళ్ళు గగుర్పాడుకు లోనైంది. నేను ఎన్ని తప్పులు చేశానో ఏమో, ఎన్ని పాపాలు చేశానో ఏమో, భవిష్యత్తులో నాకు కూడా ఈ లోకాల్లో ఏదో రకమైనటువంటి శిక్ష తప్పనిసరిగా వస్తుంది కదయ్యా అని చెప్పేసి భయపడుతూ సుఖమహర్షితో, స్వామి, ఈ నరక యాతనను అనుభవించకుండా జీవుడు ప్రశాంతంగా ఈ భూలోకంలో ఉన్నంతకాలము సుఖంగా బతికి సుఖంగా భగవంతుని యొక్క దివ్యమైన సాన్నిధ్యాన్ని చేరేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పి అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి భగవత్ స్వరూపుడైనటువంటి సాక్షాత్ వేదవ్యాసుడి యొక్క పుత్రుడైనటువంటి సుఖమహర్షిని వేడుకుంటాడు. ఎందుకంటే అతని యొక్క ఆయుః ప్రమాణం ఇక 7 రోజులే. 7 రోజుల్లో కాస్త 2 రోజులు ముగిసిపోయింది. 3వ రోజు కథాశ్రవణం చేస్తూ ఉన్నాడు. మరి ఈ 3వ రోజు కూడా వెళ్ళిపోతే ఇప్పటికే 2 రోజులు వెళ్ళిపోయిందే. ఈ 3వ రోజు వెళ్ళిపోతే మిగిలినటువంటిది 4 రోజులే. ఈ 4 రోజుల్లో నేను ఎలా నా శరీరాన్ని, నా జీవుణ్ణి ఉద్ధరించుకోవాలని చెప్పేసి పరీక్షిత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శుకుని వేడుకుంటాడు. అప్పుడు శుకుడు చెప్తాడు, పరీక్షిత్ మహారాజా, నీకు భయం లేదు. నువ్వు భాగవత శ్రవణం అనేటువంటిది చేస్తూ ఉన్నావు. ఒకానొక సందర్భంలో నేను ఒక చోట తపస్సు చేస్తున్నటువంటి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాను. అగస్త్య మహర్షి నాకు గొప్ప ఇతిహాసం చెప్పాడు. ఆ ఇతిహాసాన్ని నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది విన్నటువంటి కారణం చేత ఈ నరకలోకములో యాతనలు అనుభవించకుండా జీవుడు భూలోకములో సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి అంత్యమున దుర్లభమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకుంటాడయ్యా అని చెప్పేసి చెబుతూ శుకుడు చెప్తున్నాడంట. ఎలాంటి వారికి నరకయాతనలు లభ్యము కావు, ఎలాంటి వారు నరకయాతనలను అనుభవించకుండా సుఖంగా వైకుంఠాన్ని చేరుకుంటారో ఆయన చెప్తున్నాడు. ఈ భూమిపైన పుట్టినటువంటి నరులందరికీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. అంటే మనస్సు, వాక్కు, కర్మ, వీటినే త్రిగుణములు అని చెప్పనంటారు. వాడు చేసేటువంటి పని త్రికరణ శుద్ధిగా ఉండాలి. ₹1 ఎవరికైనా దానం చేశావు, చెయ్యాలని మనసులో సంకల్పించుకోవాలి. ₹1 దానం చేస్తున్నానని మనసులో అనుకోవాలి. నోటితో చెప్పాలి, ₹1 చేత్తో ఇవ్వాలి. కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా మనస, వాచ, కర్మణ ఈ 3 త్రికరణములు కూడా ఏకకాలములో ఏకీకృతమై 3 కలిసి పనిచేసి వాడు దానము చేస్తే చేసినటువంటి దానానికి ఫలితం ఉంటుంది, పలికినటువంటి మాటకు ఫలితం ఉంటుంది. ఆ విధంగా భగవంతుని స్వరూపాన్ని అనుకుంటే ఫలితం ఉంటుంది. అయితే ఈ 3 ఏకకాలంలో ఏకీకృతమయ్యేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. ఉన్నట్టుండి మనం ఒక దానం చేయాలి అనుకుంటాం, దానము చెయ్యాలి అనుకున్న వెంటనే దానం చెయ్యాలి, అంతేగాని రేపు చేస్తాము, మరునాడు చేస్తాము, ఇప్పుడు సమయం లేదని చెప్పేసి కాలాన్ని మనం ఆ విధంగా వాయిదా వేస్తూ వెళుతూ ఉంటే ఆ తర్వాత మన బుద్ధి ఏమవుతుందో తెలియదు. కాబట్టి అనుకున్నటువంటి దానం అనుకున్నప్పుడే తక్షణమే మనస్సు ఎప్పుడైతే ముందుకొస్తుందో, మనసు ముందుకు వచ్చినప్పుడే చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కాలము దాటిపోతే ఈ త్రికరణములు ఏకీకృతము కావు. ఏకీకృతము కాకుండా చేసినటువంటి దానం అనేటువంటిది సత్ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పేసి శుకుడు పరీక్షిత్తుతో చెప్తూ మరొక్క మాట కూడా చెప్పారు. నాయన, ఈ లోకములో పుట్టినటువంటి వారందరూ కూడా ఎన్నో దుష్కర్మలు చేస్తూ ఉంటారు. ఆ దుష్కర్మలు చేసినందువల్ల వారు పాప ఫలితాన్ని అనుభవిస్తారు. సుకృత్యాలు చేస్తే పుణ్య ఫలితాన్ని కూడా అనుభవిస్తారు. ఈ విధంగా ఈ పాప ఫలితాన్ని అనుభవించేటువంటి మానవుడు నిరంతరము కూడా పాప పనులు కూడా చేస్తూ 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 కూడా అది చేస్తూ ఉన్నటువంటి పాపపు పని వాడికి తెలుసు, ఇది నేను తప్పు చేస్తున్నాను అని చేస్తాడు. తప్పు చేసేటువంటి సమయంలో చేస్తున్నటువంటి తప్పును చూస్తాడు. ఆ పాపపు యొక్క ఫలితాన్ని చెవులతో వింటాడు. ఈ విధంగా కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఇన్ని పాపాలు చేస్తూ ఉంటే వాడు నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాపపు పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పరీక్షిత్తుతో చెప్తే అప్పుడు పరీక్షిత్ అంటాడు, స్వామి, ఈ సంసారం అనేటువంటి సముద్రములో కూరుకొని పోయినటువంటి వాడు ఉదర పోషణార్థము తన నమ్ముకున్నటువంటి భార్యాపిల్లల యొక్క పోషణార్థము ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. మరి అందులో ఏవి సుకృతాలో ఏవి దుష్కృతాలో వాడికి తెలియవు కదా. తెలియకుండా చేసినటువంటి పాపానికి పరిహారం ఏమైనా ఉంటుందా? తెలియకుండా చేసినటువంటిది పాపము కాదు కదా, వాడు పుణ్యం అనుకొని చేస్తే అది పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కదా అని అడిగితే అప్పుడు శుకుడు అంటాడు, నాయనా పరీక్షిత్ మహారాజా, నువ్వు అడిగినటువంటిది చాలా సబబుగానే ఉన్నది. కానీ తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది నాయనా. పాప పని చేస్తే దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అయితే ఎవడైనా ఈ యొక్క లోకంలో పాపపు పనులు చేసి పాపపు పనులకు హేతువును కనుక్కొని అరే నేను ఈ పాపము చేశానని చెప్పేసి వాడు త్వరగా తెలుసుకొని ఆ పాపానికి తగినటువంటి పరిహారం చేసుకుంటే, ప్రాయశ్చిత్తము చేసుకుంటే అది వాడికి అంటదు అని చెప్పనంటాడు. ఎలాగంటే ఒక తెలివైనటువంటి వైద్యుడున్నాడు. ఆ వైద్యుడు ఏం చేస్తాడు? ఆ వైద్యుడు ఆ రోగికి వచ్చినటువంటి రోగాన్ని కనిపెట్టి దానికి మందును
చక్కగా అతడు నిర్దేశించి ఆ మందును రోగికిచ్చిన కారణం చేత రోగి ఆ రోగము నుంచి ఉపశమనాన్ని పొంది మంచి ఆరోగ్యవంతుడుగా తయారవుతాడు. ఆ విధంగా ఎవడైతే పాపపు పనులు చేస్తాడో ఆ పాప పనులకు ప్రాయశ్చిత్తం ఏమి చేసుకోవాలో తెలుసుకొని దానికి కారణమేంటో తెలుసుకొని ప్రాయశ్చిత్తాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోలేకపోతే వాడు నరకంలో పడిపోతాడు. ఎలాగంటే ఒక పట్టుపురుగు ఉంటుంది. పట్టుపురుగు తన నోట్లో నుంచి వచ్చేటువంటి లాలాజలము చేత ఆ ఉమ్మి చేత దారాన్ని సృష్టిస్తుంది. పట్టుదారాన్ని సృష్టించి ఆ దారాన్ని తన చుట్టూ ఒక ఉండవలే చేసుకొని పెద్ద ఉండగా తయారు చేసుకొని దాని చుట్టూ కూడా ఒక కవచం వలె చేసుకుంటుంది. ఆ విధంగా కవచం వలె ఏర్పడినటువంటి దారములో నుంచి ఆ పురుగు బయటికి రాలేక తను తీసుకున్నటువంటి గోతిలో తను చుట్టుకున్నటువంటి ఉండలో తనే పడి చచ్చిపోతూ ఉంటుంది. అలాగే జీవుడు కూడా అంతే, తను సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంసారం అనేటువంటి సముద్రంలో దూకాడు. మరి దూకినటువంటి వాడు ఎలాగో అలాగ బయటికి పడేటువంటి మార్గాన్ని అన్వేషించాలి. ప్రతినిత్యము ప్రయత్నించాలి. గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. దాన ధర్మాలు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. అవన్నీ చేయలేకపోతే వాడు సంసారం అనేటువంటి అంధకారంలో మునిగిపోతాడు. వాడు తిరిగి బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. వాడికి నరకం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని చెప్పేసి శుకుడు చెప్తూ మరొక్క మాట చెప్పాడు. నాయనా పరీక్షణ్ మహారాజా, మరి ఇలాంటి సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వాడు కూడా భగవంతుని అనుగ్రహం ఉంటే పైకి రాగలడు. భగవంతుని అనుగ్రహం ఎలా వస్తుందయ్యా అంటే ఆ సంసారం అనేటువంటి సముద్రంలో పడిపోయినటువంటి మానవుడు కొన్ని ఆశ్రమాలను ఆశ్రయించాలి, కొన్ని ధర్మాలు పాటించాలి. ఏంటయ్యా అంటే తపస్సు చేయాలి, బ్రహ్మచర్యమున దాన ధర్మంబులన్ శమదమాది గుణంబుల చేత యజ్ఞయాగాది క్రతువుల చేత ఏకాంత వాసంబు చేత భగవంతుడగు విష్ణున్ తలచిరేని. ఇక్కడ చెప్తాడు, వాడు సంసారం అనేటువంటి సముద్రములో ఆ విధంగా మునిగిపోయి జీవుడు పడిపోయిన తర్వాత నరకయాతనలు అనుభవించకుండా ఉండాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మానవుడు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు భగవద్ధ్యానం చేయాలి. దాన్నే తపస్సు అంటారు. ఆ తపస్సు ఏదైనా కావచ్చు. శృణ్వన్ తపః, నిజంగా వాడికి జ్ఞానం అనేటువంటిది ఉంటే భగవంతునికి సంబంధించినటువంటి గుణ విశేషాలను తెలిపేటువంటి పుస్తకాలు తీసి చక్కగా పురాణాలు చదవాలి. ఆ లీలలు చదివి తనలో తాను తన్మయత్వానికి లోను కావాలి. చదివేందుకు శక్తి లేదు, చదివేందుకు జ్ఞానం సహకరించలేదు, వింటే చాలు. భగవంతుని యొక్క పురాణ శ్రవణం, కలియుగంలో పురాణ శ్రవణం వల్ల పొందినటువంటి భాగ్యము, ముక్తి దేనివల్ల కూడా ఈ యుగంలో పొందలేమని చెప్పేసి సాక్షాత్గా వ్యాసుడు చెప్పాడు. కాబట్టి ఈ కలియుగంలో పురాణ శ్రవణం చాలా ప్రధానమైనటువంటిది. నీకు చదివే జ్ఞానము లేకపోతే, చదివే ఓపిక లేకపోతే, చదివే సమయం లేకపోతే పురాణాన్ని శ్రవణం చేయి. శ్రవణం చేస్తే నీకు పట్టినటువంటి అజ్ఞానము, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తపమున, అదే తపస్సు అని చెప్పనంటారు. అంతే, తపస్సు అంటే ఈరోజు ఏదో విన్నాం కదా అని చెప్పేసి మరునాడు వదిలిపెట్టకూడదు. ప్రతి నిత్యము కూడా ఒక సమయాన్ని నిర్దేశించుకొని తప్పనిసరిగా ఆ సమయంలో ఆ పని చేసి తీరాలి. అంతే, దాంట్లో మార్పు ఉండకూడదు. తపమున. రెండవది బ్రహ్మచర్యమున. సాధ్యమైనంత వరకు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వయసు కొద్దిగా తగ్గిన తర్వాత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. శమదమాది గుణంబుల చేత అంతరేంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ధర్మ కార్యంబుల చేత యజ్ఞయాగాది క్రతువుల చేతన్, ధర్మకార్యాలు చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఉదయాద్రిలో ఉదయించినటువంటి సూర్యుడు హిమవంత ఋతువులో తాను ఉదయించేసరికి అంతవరకు అనేక కొండలపైన దట్టంగా పేరుకొని పోయినటువంటి మంచు కూడా సూర్యకిరణాలు పడితే ఏ విధంగా పటాపంచలైపోతుందో ఆ విధంగా వీని పాపపు రాశంతా కూడా ధ్వంసమైపోతుంది. కారడవిలో ఒక నిప్పు కణికబడితే కారడవినంతా కూడా భస్మీపటలము చేసినట్లుగా వీని పాపాలన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే, భగవంతుని ధ్యానము చేస్తూ ఉంటే పటాపంచలైపోతాయ్యా, పాపాలన్నీ కూడా పోతాయి. వాడు ముక్తికి మార్గాన్ని వెతుక్కుంటాడు. అంతేకాకుండా ఈ భూప్రపంచములో 7-14 భువనాల్లో హరికి తన యొక్క ప్రాణాన్ని సర్వస్వము అర్పించినటువంటి వాడికి, సర్వస్వ శరణాగతి చేసినటువంటి వాడికి తిరుగు లేనే లేదు. వానికి అబ్బేటువంటి కైవల్యము బ్రహ్మాది దేవతలకు కూడా అబ్బదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాదు, ఈ విధంగా తపస్సు, బ్రహ్మచర్యము, శమదమాది గుణములు, అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞయాగాది క్రతువులను, ధర్మము, సత్యము ఇవన్నీ కొందరు పాటించలేరు. మాకేమీ తెలియదండి, మేము అజ్ఞానులము, ఇవి ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటి వారు మేము ఎలా బ్రతికితే, ఏ విధమైనటువంటి కర్మలు చేస్తే మేము భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలమని చెప్పేసి వారు ఆలోచిస్తుంటారు. వారికి అందరికి కూడా కేవలము భక్తి వినా
ఏదీ మార్గం లేదు. భగవంతుని పట్ల వారు భక్తిగా ఉంటారు. దేవాలయానికి వెళతారు, దేవాలయాన్ని శుభ్రం చేస్తారు, చక్కగా ఉత్సవమూర్తులను చక్కగా తీర్చిదిద్దుతారు, అక్కడ ఉన్నటువంటి గోడలకు రంగు వేస్తారు, తుడుస్తారు, ముగ్గులు వేస్తారు. భగవదాలయంలో ఏ విధమైనటువంటి సేవ అవసరమో ఆ సేవలన్నీ కూడా కించిత్తు పైస కూడా రొక్కము పుచ్చుకోకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసిన కారణం చేత ఈ విధమైనటువంటి తపము, బ్రహ్మచర్యం ఇత్యాది గుణముల చేత భగవంతుని పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారి కంటే కూడా అతి త్వరగా మూఢభక్తితో భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందవచ్చయ్యా అని చెప్పేసి శుకుడు పరీక్షితుకు చెప్పాడు. కాబట్టి భగవంతుని పట్ల భక్తి తప్ప అన్యములు ఏవి కూడా మనము చేసినప్పటికీ ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వైకుంఠపురాన్ని చేరుకోలేము అని చెప్పేసి చెప్పాడు. అంతేకాదు, ఈ లోకంలో పుట్టినటువంటి వాడు సర్వస్వ శరణాగతి చేయాలి, భగవంతుని సేవించాలి, భాగవతులను సేవించాలి. భగవంతుని సేవించేదానికంటే భగవత్ స్వరూపులైనటువంటి బ్రాహ్మణులను కానీ, భగవంతుని యొక్క లీలాగుణ విశేషాలను చెప్పేటువంటి భాగవతులను కానీ సేవిస్తే వారికి పొందేటువంటి సౌఖ్యము అంతా ఇంత అనేటువంటి చెప్పడానికి ఆదిశేషునికి కూడా తరము కాదని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తూ, ఒకానొక సందర్భంలో మలయ పర్వతం పైన అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో, మా సంభాషణల మధ్యలో నేను ఒక విషయం అడిగాను. ఓ స్వామి, నువ్వు అడిగినట్లే అడిగాను. ఈ లోకంలో పుట్టినటువంటి వారు నరకయాతనలు అనుభవించకుండా సుఖంగా నేరుగా స్వర్గానికి వెళ్ళాలి, నేరుగా ముక్తిని పొందాలంటే ఏమి చెయ్యాలి అని అడిగితే ఆయన నాకు ఒక చిన్న ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ ఇతిహాసాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో ఆ ఇతిహాసాన్ని చెప్తున్నాడు. మరి ఏ ఇతిహాసాన్ని విన్న కారణం చేత పరీక్షిత్తు పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతశ్రీ కైవల్యాన్ని పొందాడు అనేటువంటి విషయాన్ని మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.